తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించేందుకు రాష్ట్ర సర్కారు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు నెల రోజుల పాటు జరిగే పోటీల కోసం షెడ్యూల్ను ఖరారు చేసింది. చారిత్రక ప్రదేశ పర్యటన, ఆధ్యాత్మికత వెల్లువరిసేలా ఆలయాల దర్శనం, మెడికల్ టూరిజం ప్రోత్సహించే కార్యక్రమాలు, స్పోర్ట్స్ మీట్లు, గాలా డిన్నర్లతో ఆకట్టుకునేలా కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఈ మేరకు షెడ్యూల్తో పాటు మిస్ వరల్డ్ లోగోను సైతం ఖరారు చేసింది. నగరంలో జరగబోతున్న అందాల పోటీపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. తెలంగాణ బ్రాండ్ కు గుర్తింపు దక్కేలా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విదేశీ పెట్టుబడులు వీలైనంత ఎక్కువగా ఆకర్షించాలంటే తెలంగాణకు విశ్వవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు అవసరమని భావిస్తోంది. ఇందుకు ప్రపంచ సుందరి పోటీలు సరైన అవకాశమని భావిస్తోంది. వీటిని విజయవంతం చేయడం ద్వారా రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటాలనే పట్టుదలతో ఉంది. ఇటీవలే ప్రత్యేకంగా టూరిజం పాలసీని తీసుకొచ్చిన ప్రభుత్వం దాన్ని ఈ పోటీల నిర్వహణతో ముడిపెట్టి విశ్వవ్యాప్త ప్రచారం కల్పించనుంది. ప్రపంచ సుందరి 72వ ఎడిషన్ పోటీలు ఈ నెల 10 నుండి 31 వరకు హైదరాబాద్ లో జరగనున్నాయి. ఇందులో 120కి పైగా దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటున్నారు. ఈ పోటీలను కవర్ చేసేందుకు 150 దేశాలకు చెందిన మీడియా ప్రతినిధులు హైదరాబాద్ లో మకాం వేస్తున్నారు. పోటీలకు సంబంధించిన వివిధ ఘట్టాలు హైదరాబాద్ లోని వివిధ వేదికల్లో జరుగుతున్నప్పటికీ ఈ హడావిడి కేవలం హైదరాబాద్ కే కాకుండా యావత్ తెలంగాణను భాగస్వామ్యం చేసేలా పోటీదారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించేలా ఏర్పాట్లు చేసింది. అంతర్జాతీయంగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు మిస్ వరల్డ్ పోటీలు సువర్ణావకాశంగా భావిస్తున్న ప్రభుత్వం దీని ద్వారా పెట్టుబడులు ఆకర్షించాలని సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర అభివృద్ధితో పాటు ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలకు పర్యాటక పరంగా ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటేలా తెలంగాణ జారూర్ ఆనా పేరుతో పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పోటీలకు వచ్చే వారికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘనమైన స్వాగతం పలకడంతో పాటు హైదరాబాద్ అందాలు, తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ ఆలయాలు, హెరిటేజ్ సైట్లు, రాష్ట్రంలో తీసుకుంటున్న భద్రతాపరమైన చర్యలు, తెలంగాణ గ్రోత్ స్టోరీని పరిచయం చేసేలా ప్రత్యేక థీమ్స్, టూరిస్ట్ సర్క్యూట్లు రూపొందించింది. నాగార్జున సాగర్, బుద్ధవనం, చార్మినార్, చౌముహల్లా ప్యాలెస్, వరంగల్, రామపాలయం, యాదగిరిగుట్ట ఆలయం, పోచంపల్లి, మహబూబ్ నగర్, పిల్లలమర్రి, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఐపీఎల్ మ్యాచ్ సందర్శన, శిల్పారామం తదితర ప్రాంతాలను సుందరిమణులు సందర్శించనున్నారు. ప్రతి టూర్ కు అంతర్జాతీయ మీడియా ప్రచారం కల్పించనుంది. సురక్షిత ప్రాంతం, మౌలిక వసతుల నిలయం, ఘనమైన చారిత్రక వారసత్వం, ఆధునిక వైద్యం అంశాల ఆధారంగా తెలంగాణ బ్రాండ్ ను ప్రచారం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రశాంత వాతావరణం ఉండే చోటుకే పెట్టుబడులు ఎక్కువగా వచ్చే వీలుంటుంది. ఈ అంశాన్ని ప్రధానంగా ఎస్టాబ్లిష్ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచ సుందరిమణుల్లో చిన్నపాటి అవాంఛనీయ సంఘటన జరగకూడదని పోలీసు శాఖను ఆదేశించింది. దీంతో కనీవిని ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ తో పాటు మిస్ వరల్డ్ పోటీదారులు పర్యటించే అన్ని ప్రాంతాల్లోనూ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి ప్రత్యేక కాన్వాయ్ ఏర్పాటుతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. సుమారు 1200 మంది రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా ఆధునిక వైద్య వసతి హైదరాబాద్ లో ఉందని అతిథులకు వివరించబోతున్నారు. అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే 80% తక్కువ ఖర్చుకే ఆ స్థాయి ఆధునిక వైద్యాన్ని అందించే ఆసుపత్రులకు హైదరాబాద్ కేంద్రమని ప్రత్యేకంగా పోటీదారులు విదేశీ మీడియాకు తెలియజేయనున్నారు. పోటీదారులను నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి ప్రత్యేకంగా తీసుకెళ్లి ఇక్కడి ఆధునిక వైద్య సదుపాయాలు ప్రత్యక్షంగా తెలుసుకునే ఏర్పాటు చేశారు. ఏ దేశాల నుండి ఎంతమంది ఇక్కడికి వైద్యం కోసం వస్తున్నది, వారికి ఇక్కడ అందుబాటులో ఉండే వసతులు, వైద్య సదుపాయాలను ప్రపంచం ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనే అందగత్తెలకు 38 రకాల తెలంగాణ సాంప్రదాయ వంటకాలను వడ్డించబోతున్నారు. కాంటినెంటల్ వెరైటీలకు సైతం హైదరాబాద్ వేదిక అన్న విషయం కూడా తెలిసేలా వివిధ ప్రాంతాల రుచులను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఈ బాధ్యతను ఓ 5 స్టార్ హోటల్ కు అప్పగించారు. ఇక తాజ్, ఫలక్నామా, చార్మినార్ ప్రాంతాలను చూడడం ద్వారా హైదరాబాద్ చారిత్రక నేపథ్యాన్ని కూడా కళ్లకు కట్టబోతున్నారు.